వైసీపీ హయాంలో విధ్వంసమైన ఏపీని మళ్లీ గాడిన పెడతానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ప్రకటించిన చంద్రబాబు ఆ దిశగానే సాగుతున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతి విషయాల్లోనూ తనదైన మార్కు వేస్తున్న చంద్రబాబు అందుకోసం రేయింబావులు కష్టపడుతున్నారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తిపై తన లక్ష్యాన్ని చాటుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర సహకరించాలని ఇటీవలే ఢిల్లీ వెళ్లి ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు ఆ తర్వాత రాష్ట్రంలో ఒక్కొక్క రంగాన్ని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. కేంద్రం కూడా ఏపీ అభివృద్ధి విషయంలో ఉదారంగా వ్యవహరిస్తామని సానుకూలంగా స్పందించడంతో చంద్రబాబు అభివృద్ధి విషయంలో దూకుడు పెంచారు. గురువారం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేపట్టారు. పొద్దున్నే పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి ఆ తర్వాత భోగపురం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి మరో 2 ఏళ్లలో ఎయిర్పోర్ట్ అందుబాటులోనికి వచ్చే విధంగా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి మద్దతు ఉంటుందని, పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత సిఐఏ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు సాయంత్రానికి మేటెక్ జోన్లో సమావేశమయ్యారు. రోజంతా ఊపిరి సల్పని షెడ్యూల్తో బిజీగా గడిపారు. 74 ఏళ్ల వయసులోనే చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం ఆరాటపడుతున్న తీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. గతంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్యాంప్ ఆఫీస్ నుంచి కాలు బయట పెట్టేందుకు సంకోచించేవారు. కానీ చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా ఈ వయసులోనే తమ స్టామినా తగ్గేదే లేదని నవ యువకుడిలా రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్నారు.